హలో అండి అందరికీ. ఏంటి అక్కకి పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటున్నారా? అవునండి, అప్పుడప్పుడు ఫ్లాప్ అయినవి కూడా చూపించాలి, సక్సెస్ అయినవే షేర్ చేయకూడదు. ఇలాంటివి కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేస్తాను. గులాబీ పూలు వినే ఉంటారు కదండి ఈ రెసిపీ. సో గులాబీ పూలు కాస్త పునుగులులాగా వేసాను అనమాట చివరికి. నిజంగానే ఎక్కడ తప్పు అయిందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. ఊరి నుంచి కొన్ని అప్పాలు తెచ్చుకున్నాను, అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మా అన్న కొడుకు ఒకడు ఉంటాడనమాట, యాదగిరి గుట్ట దగ్గర అయితే ఉంటాడు హాస్టల్లో. సో ఇంకా తనకి ఓన్లీ అవే ఎందుకు, ఇవి కూడా కొన్ని చేసిద్దాము, సింపుల్గా ఉంది కదా. ఈ రెసిపీని చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటూనే ఉన్నాను, ఇప్పుడు కుదిరిందనమాట. తనకి ఇచ్చి పంపిద్దాము అనుకున్నా. ఇవి అస్సలు అంటే అస్సలు రాలేదండి నిజంగానే. చాలా వీడియోలు చూశాను, అదే ప్రాసెస్ మాదిరిగానే చేశాను అనమాట. అందరూ ఒకేలాగానే చేస్తూ అదే ప్రాసెస్ సేమ్ అదే ఫాలో అయ్యా. ఎక్కడ తప్పైందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. చూడడానికి మాత్రం ఈజీగా ఉంది. సో ఇంగిట్ట కాదులే అని చెప్పి ఇంకా కొంచెం చివరిగా గోధుమ పిండి కలిపేసి పునుగులు వేసేసాను అనమాట. సో ఇలా అయితే అవుతూ ఉంటుందండి నిజంగానే. ఆ గంటికి ఉన్నది కూడా అస్సలు వదలలేదు, ఆ గంటికి ఉన్నది కూడా పీక్కొని మరీ తినేసాము. అంత స్వీట్ కదండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇంతవరకు చూశారు మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఉండబ్బా. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా బూస్టప్గా ఉంటాయి. చూసారా గంటికి ఉన్నది కూడా అస్సలు వదలలేదు, తినేస్తాము. స్వీట్ కదా, స్వీట్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా బాగుంటుంది.